రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన వేడుక నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవం మిశ్రం వంశస్థుల ఇలవేల్పు నాగోబాకు గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే మహాపూజకు వేలయింది. మరికొన్ని గంటల్లో ఈ మహా కార్యక్రమం చేపట్టనున్నారు. మర్రి చెట్టుపై ఉన్న కలశానికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం వారు తమ సాంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ మహాపూజకు ఉపయోగించే గంగాజల కలశాన్ని ఆలయం వెనుక భాగంలోకి తీసుకువచ్చారు. అక్కడ 2 కర్రలను ఏర్పాటు చేసి కలశాన్ని కట్టారు. అనంతరం 105 కుండలను 22 కితల ఆడపడుచులకు ఇచ్చారు. 9 గంటల నుంచి అర్ధరాత్రి పుష్య అమావాస్య రోజున ఆ నాగదేవతకు మహాపూజలు జరగనున్నాయి. రేపటి నుంచి 4 వరకు జాతర కొనసాగనుంది. మహాపూజ కోసం మేము సిద్ధమై మర్రి చెట్టు నుంచి కిస్లాపూర్ మురాడి నుంచి మేము బాజా భజంత్రీలతో మన ఆభరణాలతోటి మేము గుడికి చేరుకున్నాం. మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో మరియు మా కటోడ ప్రధాన అందరం కలిసి మేము వచ్చే గుడిలో చేరుకున్నాక ఇక్కడ కాసేపు మేము పటేల్ కటోడ వాళ్ళు మా ప్రధాన వాళ్ళకు దానం ఇస్తారు. దానం ఇచ్చినాక 22 తెగలకు కుండలు పంచుతారు. కుండలు పంచినాక కోనేరు బావి నుంచి నీళ్లు సేకరించి పుట్ట తయారు చేసినాక మళ్ళా రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం మహాపూజ కొరకే ఇప్పుడు మనం అందరం అన్నదమ్ములు కచేరీలో కూర్చుండి దానికి ధర్మము మా ప్రజల వాళ్ళకి ఇచ్చేది చేసినాము. ఇప్పుడు మా ఆడపడుతులకు పుట్ట అనేది తయారు చేస్తారు. పుట్ట ఎందుకంటే ఈ మహత్వం ఆది లోకం నుంచి ఫస్ట్ పుట్టనే పూజ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పుట్ట లేక దాని పేరు మీదనే పుట్ట తయారు చేస్తారు. పుట్ట ఎందుకు తయారు చేస్తారంటే పుట్టకు అన్ని మా ఆడపడుతులు చేస్తారు. అయితే అందరికీ మంచిగా ఉండాలా, పంటలు మంచిగా జరగాల, ఏదైనా దానికి మంచిగా కావాలని ఆ పుట్టతోటే మనకు తెలుసుకుంటారు. అయితే